పాకిస్తాన్ క్రికెటర్ల తీరుపై తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. ఇండియాతో 2 మ్యాచ్లు ఓడినా కూడా ఇంకా బలుపు తగ్గలేదనే విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ ఆటగాళ్ళ ఓవర్ యాక్షన్పై మాత్రం ఇండియన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా హారీస్ రావు చేసిన ఓవర్ యాక్షన్పై అయితే భారత అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో 6 ఫైటర్ జెట్లను కోల్పోయారంటూ కూడా సంజ్ఞలు చేశాడు. దీనికి మద్దతుగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది రౌఫ్ భార్య మజ్ను మసూద్. తన భర్త చేసిన పనికి గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ మజ్ను చెప్తోంది. గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచామంటూ పోస్ట్ చేసింది. సో ముజ్నా పోస్టుపై భారత అభిమానులు మండిపడుతున్నారు. యుద్ధమైనా ఆటైనా తమది గెలుపంటూ కౌంటర్లు వేస్తున్న పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో తాజాగా మరొక వివాదాస్పద పోస్ట్గా ఇది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎక్కడా 2 మ్యాచ్లు ఓడిపోయినా బలుపు తగ్గలేదని విమర్శలు వస్తుంటే హారీస్ రౌఫ్ అనే క్రికెటర్ చేసిన యాక్షన్తో ఒకసారిగా ప్రతి భారతీయుడు కూడా మండిపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా 6 ఫైటర్ జెట్లను కోల్పోయారంటూ ఆయన చేసినటువంటి హావభావాలతో చాలామంది మండిపడుతున్నారు. అయితే రౌఫ్ భార్య ముజ్నా మసూద్ కూడా ఇప్పుడు తాజాగా అతను తోడయ్యారు. తన భర్త చేసిన పనికి గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ కూడా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు పూర్తిగా ఇండియన్ ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పిస్తుంది. ఇక మన అభిమానులు అయితే మీకు ఈ జన్మకు బుద్ధి రాదురా, మీరు మారదురా అంటూ తిట్టిపోస్తున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో చెత్త పేలవమైన ఆట తీరుతో ఓడిపోయినప్పటికీ కూడా వెకిలి చేష్టలతో వింత చేష్టలతో ఒకసారిగా హుందాతనాన్ని కోల్పోయి పూర్తిగా దిగజారుడు తనానికి నిదర్శనంగా నిన్నటి వాళ్ళ చేష్టలు మనం ఒక్కడైతే AK-47 లాగా ఎక్కుపెట్టినట్టు ఏదో హావభావాలు ప్రదర్శిస్తుంటే మరోవైపు మరొకడు 6 ఫైటర్లను కూల్చివేసినట్టుగా వాడేదో సైకిల్ చేస్తున్నాడు. ఇదిగో వాడి భార్య తోడైంది. ఈవిడ ముజ్నా అంట. ఈ ముజ్నా గతంలో ఈమె మోడల్గా కూడా పనిచేసింది. ఈమె ఈ హారీస్ రౌఫ్ భార్యగా చెప్తున్నారు. సో ఈ ముజ్నా ప్రస్తుతం ఈయనకు తోడైంది ఇతగాడికి. ఆమె కూడా ఏదో యుద్ధంలో గెలిచినట్టుగా గర్వంగా ఫీల్ అవుతూ అతనికి మొగుడికి మద్దతు తెలుపుతూ ఆమె కూడా పోస్టులు పెట్టిన పరిస్థితి. ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్గా పేరు తెచ్చుకుంది. అలాగే ఆమె ఒక మోడల్ కూడా చెప్తున్నారు. సో ఆమె ముజ్నా మసూద్ మాలిక్ రావల్పిండిలో జన్మించిన ఈవిడ ఈ రౌఫ్తో ప్రేమాయణం నడిపించి ఆమె జీవితాన్ని ప్రారంభించింది. సరే, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మనకు అనవసరం, మనం వాటిని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈమెకు అసలు భారత్ గురించి ఏం తెలుసు, భారతదేశం పై విమర్శలు చేయడానికి ఆమెకున్న అర్హత ఏంటనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఈ ముజ్నా ఎవరైతే ఉన్నారో ముజ్నా పెట్టిన పోస్టు పూర్తిగా ఆమె వ్యక్తిగతం కావచ్చు కాక, కానీ ఇక్కడ భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఈ ముజ్నా పెట్టిన పోస్ట్ నిజంగా నీకు అంత సరదా ఉంటే నీ మొగుడికి చెప్పు సరైన ఆట ఆడమని, నీ మొగుడికి చెప్పు సరైన ప్రదర్శన చేయమని, సరైన బౌలింగ్ వేసి నిజంగా ప్రూవ్ చేసుకోవాల్సింది. నీ మొగుడు ఈ మైదానంలో ప్రూవ్ చేసుకోవాల్సింది, ఇండియా మీద సరైన బౌలింగ్ వేసి ప్రూవ్ చేసుకోవాల్సింది. కానీ అది చేతగాక చేష్టలుడిగి సరైన ప్రదర్శన పేలవంగా ఉండి సరైన ప్రదర్శన చేయక భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయి వెకిలి చేష్టలతో ఒక రకంగా దిగజారుడుతనానికి ఆ ప్రదర్శన నిదర్శనం అంటూ అందరూ విమర్శిస్తుంటే నీకు మాత్రం నీ మొగుడి చేష్టలు చాలా గర్వంగా అనిపిస్తున్నాయా? ఏంటి మీ గర్వం? 6 ఫైటర్ జెట్లను కూల్చివేశారా? మీ మొహాలకి మీ ఎయిర్ బేస్లన్నింటినీ కూడా బద్దలు కొట్టి డెస్ట్రాయ్ చేసి భారత్ బ్రహ్మోస్ క్షిపణులు మిమ్మల్ని అందరినీ గ్రిల్ చేశాయి. మిమ్మల్ని అందరికీ కూడా మీ ఎయిర్ బేస్లని మీ ప్రాంతాలను ఒక రకంగా డ్రిల్లింగ్ మిషన్ లాగా తూట్లు పొడిచాయి. చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా మీరు బయటపడ్డారు. వెంటనే అమెరికాతో మధ్యవర్తిత్వం వహించి మేము యుద్ధం ముగిస్తామంటూ కాళ్ళబేరానికి వచ్చారు. సో మీరు సరే, అది ఒక కోణం అనుకుందాం, అది యుద్ధం, అది అనవసరం, అది జరిగింది పోయింది. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారాయి. ఇప్పటికైనా కూడా సరే ఒక రకంగా పరిస్థితులు సర్దుమణుగుతున్నాయి అనుకుంటూ సహనాన్ని ప్రదర్శిస్తున్న వేళ మీకు ఆట చేతగాక దిక్కుమాలిన చేష్టలు చేస్తూ, అంటే మేము కేవలం షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే అక్కస్తో మీ ఆటగాళ్ళంతా కూడా ఇట్లాంటి
చేష్టలకు దిగుతున్నారు. నిజంగా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, మనం నిరసన తెలపడం అది మనం చాలా హుందాగా వివరించే తీరు. కానీ వీళ్ళేంటి పిచ్చి పిచ్చి వెకిలి చేష్టలతో, సంజ్ఞలతో, పిచ్చి పిచ్చి సైగలతో, పిచ్చి పిచ్చి హావభావాలతో, యాక్షన్స్తో, స్కిట్లతో, పిచ్చి స్కిట్లు అవి. ఈ పిచ్చి స్కిట్లతో మీరంతా కూడా మైదానంలో చిల్లర చేష్టలతో ఇరిటేటింగ్ గురి చేస్తుంటే ఈవిడ మొగుడికి మద్దతు తెలుపుతోంది. అసలు యుద్ధంలో గెలిచామంటుంది. గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచారంట. ఏం గెలిచారు? యుద్ధంలో ఓడిపోయారు, గేమ్లో ఓడిపోయారు. చిత్తుగా ఓడిపోయి సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, మీ ప్రజల చేత చీ కొట్టించుకోకుండా ప్రజలు మళ్ళీ ఆ దేశానికి అడుగు పెడితే ఉంచుతారు, చీ కొడతారని చెప్పి ఇదిగో ఇలాంటి పోస్టులు పెట్టుకుంటూ పబ్బం గడుపుకుంటూ కాలం గడుపుతున్నారు. అంతే. అక్కడ ప్రజల్ని మభ్యపెట్టడానికి నువ్వు నీ మొగుడిని సమర్థించుకోవచ్చు కాక, కానీ నీ మొగుడు ఇక్కడ చిత్తుగా ఓడిపోయాడు. ఇక్కడ మైదానంలో నీ మొగుడిని చిత్తు చేసి, రోస్ట్ చేసి, రోడ్డు రోలర్లా తొక్కించి పంపించేశారు. బుద్ధుండాలి, సిగ్గుండాలి కనీసం. ఓడిపోయాడు కదా, ఏం చెత్తగా ఆడావరా బాబు, మా ఇజ్జత్ తీసావని కనీసం ఇంట్లోకి వచ్చైనా గడ్డి పెట్టి కనీసం. ఇంకా పైగా వాడికి మళ్ళీ నువ్వు మద్దతు, పైగా వాడికి సమర్థింపు. విచిత్రం. ఈవిడ ఫ్యాషన్ డిజైనరు, ఆయన గారి భార్య. అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లకి ఈవిడకేంటో నాకు అర్థం కాదు మధ్యలో. అసలు ఈవిడకి ఏమైనా సంబంధం ఉందా? సరే, ఒక క్రికెటర్ భార్య అనుకుందాం. మ్యాచ్ టీం, ఒక గేమ్ స్పిరిట్ అనేది ఇక్కడ ఆటగాళ్ళు ప్రదర్శించిన తీరు, ఆటగాళ్ళు మండిపడుతున్నారు. సరే, ఒక ఫ్యాన్గా సరే, మరి భారత అభిమానులు కూడా పెడుతున్నారు, అందరు పెడుతున్నారు, పోస్ట్ పెట్టచ్చు, తప్పేం లేదు. నీ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. మీ దేశం వైపు నుంచి నువ్వు చెప్పుకోవచ్చు. కానీ నీ మొగుడు చేసిన దానికి నువ్వు సమర్థిస్తున్నావే, ఇది మాత్రం చాలా దారుణం. అది కూడా యుద్ధంతో పోలుస్తూ. యుద్ధం గెలిచామంటున్నావు. అసలు యుద్ధానికి రెండు దేశాల మధ్య పరిణామాలకు నీకేం సంబంధం? యుద్ధం గెలిచామంటూ పోస్ట్ పెడుతున్నారు. సరే, నువ్వు పాకిస్తాన్ పౌరురాలివి, నీకు ఆ రకంగా సంబంధం ఉండొచ్చు కాక మీ దేశం నుంచి. కానీ ఆటకు యుద్ధానికి ముడిపెడుతూ ఏంటి? కనీసం విచక్షణ ఉంటే, కనీసం జ్ఞానం, బుద్ధి ఉంటే కనుక ఇలాంటి పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ఇట్లాంటి చర్యలకు దిగడం అనేది మరీ దారుణం. నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అయితే నీ ఊర్లో సింగారించుకొని ఊరేగు, నీ ఊర్లో, నీ దేశంలో హోయలొలుకు. కానీ భారత్పై పిచ్చి చేష్టలు, పిచ్చి కూతలు కూస్తే కనుక నిన్ను కూడా రోస్ట్ చేస్తారు, జాగ్రత్త. కానీ భారతీయులకు సంస్కారం ఉంది కాబట్టి ఇంకా నీ విషయంలో పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పటికే మీ కారు కూతలు, మీ పిచ్చి కూతలు, మీ చేష్టలు గెలవలేక మీరు ఓడి ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడుతుంటే అభిమానులంతా కూడా చీకొడుతున్నారు, అసహించుకుంటున్నారు. మీ దేశంలోనూ కూడా అదే పరిస్థితి మీకు. కాకపోతే మీరంతా కూడా మీ దేశవాసులను మభ్యపెట్టేందుకు, మీ దేశవాసుల దృష్టి మరల్చేందుకు ఇదిగో ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. ఈ రవూఫ్, వాడి భార్య, ఇదిగో చూడండి, ఇలాంటి వాళ్ళంతా కూడా అప్పటికి ఏదో గెలుచుకొచ్చినట్టుగా తట్టా బుట్టా సర్దుకొని మిమ్మల్ని ఇంటికి పంపించారు సిరీస్ నుంచి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ పని అవుట్ అయిపోయింది. మీరు మీ క్రికెట్ కౌన్సిల్, మీ క్రికెట్ ఆట పేలవమైన చిత్త ప్రదర్శన. సరే, ఒకటి కాదు, రెండు మ్యాచ్లు ఓడిపోయారే. కనీసం మొదటి మ్యాచ్ ఓడిపోయినప్పుడైనా ఇజ్జత్గా సవాలంటూ నీ మొగుడికి కనీసం మంచిగా ఆడరా అంటూ నూరిపోయాల్సింది. అదే ఒక పోస్ట్ పెట్టాల్సింది. మొగుడితో పాటు మిగతా నీ టీం మెంబర్స్ అందరికి కూడా, అయ్యో మంచిగా ఆడండి, మన పరుగు పోతుంది, మేము ఇక్కడ చెప్పుకోలేకపోతున్నాం, మా సిగ్గు తీస్తున్నారు, మా ఇజ్జత్ పోతుంది అంటూ చెప్పుకోవాల్సింది, పోస్ట్ పెట్టాల్సింది. ఆ రకంగా నువ్వు వాళ్ళని ఇన్స్పైర్ చేయాల్సింది. అంతేగాని ఓడిపోయినని పట్టుకొని మేము యుద్ధం గెలిచామంటే సిగ్గుచేటు, నీకు సిగ్గుచేటు, నీ మొగ్గుని సిగ్గుచేటు, నీ కుటుంబానికి సిగ్గుచేటు. నిన్ను పాకిస్తాన్లో, ఇండియాలో నీ సిగ్గు పోయింది చాలదా, ఇంకా ఇజ్జత్ లేదా అంటారు. చండాలంగా ఉంటుంది ఇట్లాంటి పోస్టులు పెడితే. అసలు ఎంత భావదారిద్ర్యం నిజంగా మీకు, మిమ్మల్ని నిజంగా మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ ఇక్కడ ఒక దేశం మరొక దేశాన్ని రెచ్చగొట్టే చర్యలు కాబట్టి ఇక్కడ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎక్కడ విచిత్రం నాకు అర్థం కాదు. కానీ ఇదేం భావదారిద్ర్యం, ఇదేంటో అర్థం కాదు. మ్యాచ్లు ఓడిపోతే యుద్ధం గెలిచామంట. సిగ్గుమాలిన ఒపీనియన్స్ ఇవన్నీ కూడా. ఏంటో మీకు మీరే సమర్థించుకొని ఓడిపోయినా మీకే జబ్బలు చచ్చుకుంటూ విచిత్రమైన, ఎక్కడ ఉండదు పాకిస్తాన్లో తప్ప. అక్కడ పోతే మీ వీపులు బగలగొడతారు ఖచ్చితంగా. కానీ వీపులు బగలగొట్టకంటే ముందే మీరే ఏదో జబ్బలు చర్చుకుంటూ మేమేదో గెలిచామంటే అప్పుడు
అయ్యో ఇక్కడికి వస్తే మళ్ళీ అడుగు పెడితే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ వీపులు పగలు కొడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ దేశం పరువు ఇజ్జత్ కనీసం ఒక మ్యాచ్ నిజంగా వాస్తవానికి చాలా టగ్ ఆఫర్ అనుకున్నారు. నిన్నటి మ్యాచ్ చాలా టైట్ ఉంటుంది అనుకున్నారు, కానీ మిమ్మల్ని చిత్తు చేశాం కదా, అయినా కూడా మీకు బుద్ధి రాదు. ఓడిపోయామంటూ కనీసం ఆ ఓటమిని అంగీకరించి ఉందాగా తప్పుకోవాల్సింది. కానీ అట్లా కాదు, మళ్ళీ ఆ దేశానికి పోతే మీ ఇజ్జత్ పోతుంది. ఇప్పటికీ ఆ దేశంలో చాలా చోట్ల టీవీలు పగలగొట్టుంటారు నాకు తెలిసి నచ్చక. అయినా మిమ్మల్ని కూడా పట్టించుకుంటాడు. అక్కడ వర్షాలు వచ్చి వరదలు వచ్చి జనాలు అల్లాడిపోతున్నారు, ఇంకా కోలుకోవట్లేదు. మీరేమో జనాల దృష్టి మరల్చేందుకు ఇదిగో ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. సంబంధం లేని ఇర్రిలవెంట్, సందర్భోచితం కానివి అసందర్భోచితంగా ఇదిగో ఇలాంటి పోలికలు, యుద్ధంతో ముడిపెట్టడం, ఓడిపోయాం కానీ గెలిచామంటూ విర్రవీగడం, ఇదేంటో మరి నాకు అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైతే ఒకసారి కామెంట్ చేయండి. ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచారంట, అదేంటో మరి. ఈవిడ గారు మరి ఆవిడ భర్తకి పాపం ఇదేదో మ్యాచ్కు ముందు పెట్టుంటే బాగుండేది. బాగా ఒక మగాడిలా ఆడు, కనీసం రుజువు చేయి మైదానంలో అని పోస్ట్ పెట్టుంటే బాగుండేది. సరే అదేదో ఆ యుద్ధం, మరి నీ ఇంట్లో నీ మొగుడు పరిస్థితి ఏంటో మాకు తెలియదు, కానీ మరి బయట ఇక్కడ ఓడిపోయాడమ్మా, ఇక్కడ ఓడిపోయాడు, నీకు ఇంకా మర్యాద ఇస్తున్నాం. ఇక్కడైతే నీ మొగుడిని ఓడగొట్టాం మేము, అయితే అక్కడ మూసుకొని కూర్చున్నాడు గ్రౌండ్లో, కామ్గా ఓడిపోయి 2 మ్యాచ్లు ఓడిపోయి డ్రెస్సింగ్ రూమ్లోకి తలదించుకొని మూసుకొని వెళ్ళిపోయారు. సో మీకు సిగ్గుండాలి, కనీసం బుద్ధి ఉండాలి. ఓడిపోయారు కాబట్టి కనీసం ఆ ఓటమిని అంగీకరించి ఉందాగా వ్యవహరించాలి. కానీ ఇలాంటి దిక్కుమాలిన పోస్టులు పెట్టి ఇలాంటి దిక్కుమాలిన సంజ్ఞలతో రెచ్చగొట్టొద్దు. అనవసరంగా భారతీయులకు సహనం ఎక్కువ. భారతీయులు కనుక ఒక్కసారి మిమ్మల్ని రోస్టింగ్ చేయడం స్టార్ట్ చేశారంటే, ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటుంది. మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారో మీ సిగ్గు ఇజ్జత్ అన్నీ తీసి పడేస్తారు, గుర్తుపెట్టుకోండి. తట్టుకోలేరు మీరు. ఇంకా ఇప్పటికే ఓటమిని తట్టుకోలేక, దేశాన్ని పోలేక ఎక్కడ దేశంలో ఇజ్జత్ పోతుందేమో అంటూ ఇట్లాంటి రెచ్చగొట్టే ధోరణితో మీ ట్రిక్స్ అన్నీ అందరికీ తెలిసిపోయినాయి, అర్థమైపోయింది. మీ దేశం వాళ్ళకు కూడా తెలుసు ఇవన్నీ కూడా. మీరు, మీ మిలిటరీ, మీ పాలకులు, ఆఖరికి క్రికెటర్లు అంటే వాళ్ళ పిల్లలు కూడా ఇలాగే చిల్లరగా వ్యవహరిస్తున్నారు. ఇదిగో ఈ ముజ్నా, ఈవిడ కూడా అంతే. ఈవిడ పెద్ద ఫ్యాషన్ డిజైనరు, ఈవిడ భర్తకి ఈమె, ఇంకా దాంతోపాటు ఈ సమర్థింపులు. సరే, ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఆటలా ఆడి గెలిచి తీరాలి. నిజంగా మీరు నిజమైన ఆటగాళ్ళు అయితే ఆటలో ప్రూవ్ చేసుకొని గెలిచి తీరాల్సింది, కానీ ఓడిపోయారు చిత్తుగా భారత్ చేతిలో. సరే, నిజంగా గెలుపోవటం అనేది సహజం. ఒకవేళ మేము ఓడిపోయినా మిమ్మల్ని అరే గెలిచారు కదా, బాగా ఆడారు అనుకునే వాళ్ళం ఖచ్చితంగా. అండ్ అఫ్కోర్స్ మాకు కూడా ఓడిపోతే మమ్మల్ని, మా అభిమానులుగా, మా క్రికెటర్లను కూడా మేము నిందిస్తాం, అంతవరకు బాగానే ఉంది. కానీ మీరు మీ ఆటగాళ్ళని నిందించాల్సింది పోయి పొగుడుతున్నారా? యుద్ధం గెలిచామంటూ ఏదో పీకారంటూ ఏదో చూడండి, ఏం పీక్కొని వస్తారు. ఇప్పుడు ఆ మ్యాచ్ వేదిక నుంచి మీరు పాకిస్తాన్కి ఏం పీక్కొని వస్తారు? గడ్డి పీక్కొని మూట కట్టుకొని వెళ్తారా? ఏం చేస్తారు? ఏం పీకుతారు? ఏమి లేదుగా. ఓడిపోయారు, డ్రెస్సింగ్ రూమ్ పంపించాం, అటు నుంచి మూసుకొని వెళ్ళిపోయారు. అది జరిగింది. కానీ మీరు ఏదో గెలిచారంటూ విర్రవీగుతున్నారు. ఇదంతా ఒక రకమైనటువంటి నాన్సెన్స్. పాకిస్తానీలకు బుద్ధి రాదు అనేది మరొకసారి ప్రూవ్ అయింది. దట్స్ ఇట్. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి.